ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు 122వ కీర్తన 1వ వచనము, దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరములో సంతోషం ఉంది. అది సంతోష నిలయము. సంతోషం లేనివారు సంతోషం పొందడానికి దేవుని మందిరానికి రావాలి. లోక సంతోషం కొరకు చాలా మంది అరులు చాస్తూ ఉంటారు. అది తాత్కాలికము, అది అశాశ్వతము. కానీ దేవుని మందిరములో లభ్యమయ్యే సంతోషం అవధులు లేవు, శాశ్వతమైనది. దాని గమ్యము పరలోకము. ఈ ఉదయకాలమందు ఓ చక్కని మాట, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని చక్కని మాట బైబిల్లో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడలారా, దావీదు రాజు మరో చాట ఆ మాట రాస్తాడు. దైవ సన్నిధిలో దొరికే ఆ పవిత్ర ఆనందాన్ని దావీదు స్వీకరించాడు. సంతోషం సగము బలము అంటారు పెద్దలు. కానీ దైవిక సంతోషం పూర్తి బలాన్ని ఇస్తుంది. సంతోషమే సమాధానం, సంతోషమే చెప్పని సఖ్యము కాని సంతోషం అని పాడుకుంటూ ఉంటాం కదా. నిజమే, యేసయ్య దగ్గర సంతోషం ఉంది. ఈ ఉదయకాలమందు మీకు సంతోషం కలగాలి అని అంటే, స్థిరమైన శాశ్వతమైన సంతోషం కావాలి అంటే దేవుని మందిరములో మాత్రమే లభ్యమవుతుంది. కనుక దేవుని మందిరానికి రావాలి, క్రమం తప్పకుండా రావాలి. ప్రియ దేవుని బిడలారా, అక్కడే 122వ కీర్తనలో 4వ వచనంలో ఆ మాట వ్రాస్తాడు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములు అక్కడ ఉన్నాయి అంటాడు. అనగా దేవుని మందిరములో దేవుని శాసనములు ఉంటాయి, అనగా దేవుని యొక్క మాటలు. మోషే ధర్మశాస్త్రము అని అర్థం. ఆదికాండము గాని, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, దీనిని పంచస్కందము అని అంటారు. ఈ 5 గ్రంథాలు ఆనాటి యూదులు తప్పక చదివేవారు. ఇవి దేవాలయంలో మాత్రమే లభ్యమయ్యేవి. ఈరోజు అందరి దగ్గర బైబిల్ ఉన్నట్లుగా ఆనాడు ధర్మశాస్త్రపు గ్రంథము చుట్టలు అందరి దగ్గర ఉండేవి కావు. దేవాలయంలో మాత్రమే అవి చదవడానికి అనుకూలంగా ఉండేవి. ఆ దినాలలో ఆ శాస్త్రములు చదవడానికి లేదా ఆరాధించడానికి సంవత్సరానికి 3 పర్యాయాలు యెరూషలేము దేవాలయానికి పురుషులు తప్పక వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. పవిత్ర శాస్త్రములు పవిత్ర మనసుతో చదవాలి. ఈ శాస్త్రములను దావీదు ఎంతగానో ప్రేమించేవాడు. ఆయనకి ఎంత ఇష్టమో దేవుని వాక్యాన్ని చదవాలన్నా, దేవుని వాక్యాన్ని వినాలన్నా. అందుకే అంటాడు, అప్పుడప్పుడు తన మాటలు రాస్తాడు, నీ మాటలు జుంటి తేనె కంటే మధురమైనవి నీ శాసనాలు, క్రొవ్విన మెదడు కంటే కూడా రుచి కలిగిన శాసనాలు అంటాడు. కృతజ్ఞత చెల్లించుటకు మేమందరము అక్కడికి వెళతాం అని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు నీ జీవితంలో గనక సంతోషం లేనట్లయితే, లోకంలో తాత్కాలికమైన సంతోషం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, శాశ్వతమైన సంతోషం కావాలి నీ జీవితంలో, నీ కుటుంబంలో అని అంటే దేవుని మందిరానికి వెళితే మాత్రం అక్కడ మాత్రమే లభ్యమవుద్ది ఆ సంతోషం. రెండోది, అక్కడ దేవుని మందిరంలో శాసనాలు ఉన్నాయి అన్నాడు. అంటే ఆయన మాటలు లభ్యమయ్యే ఆ దొరికే స్థలము. అందుకే దావీదు రాజు గనక అక్కడికి వెళితే దేవుని యొక్క నీతి ఏంటో, దేవుని న్యాయం ఏంటో, చట్టం ఏంటో నేను తెలుసుకుంటే నేను కూడా అవి ప్రజలకి తెలియజేస్తాను. ప్రజలు కూడా నీతి మార్గంలో నడిపించాలి అంటే నాకు తెలిసి ఉండాలి. మొదట నాకు తెలియాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ మాటలు వినాలి,
అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ మాటలు వింటూ ఉండేవాడు. కనుక నీ జీవితంలో న్యాయబద్ధంగా జీవించాలి అని అనుకున్నట్లయితే దేవుని మందిరంలో అట్టి మాటలు, అట్టి శాసనాలు ఉన్నాయి అని దావీదు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని మందిరానికి వెళ్దాం, సంతోషంగా ఉండడానికి, దేవుని యొక్క మాటలు తెలుసుకోవడానికి వెళదాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు 122వ కీర్తన 1వ వచనము 4వ వచనంలో సంతోషం ఉన్నది అంటాడు. అలాగే దేవుని మందిరములో ఆయన శాసనాలు ఉన్నాయి, ఆయన మాటలు ఉన్నాయి. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నిజంగా పరిశుద్ధ గ్రంథం ఎన్నో పొందుపరిచారు. ప్రభువా, మీ కొందనాలు. అవి గనక మేము తెలుసుకున్నట్లయితే మా జీవితం ఎలా ముందుకు నడిపించాలో కూడా మీరు తెల్లగా వివరంగా వ్రాయించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు ఎవరి జీవితాలలోనైనా నిజమైన ఆనందం, నిజమైన సంతోషం లేకపోతే వారు కూడా మీ సన్నిధికి వచ్చి మీరిచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని, అది శాశ్వతమైనది, అట్టి భాగ్యాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అందును బట్టి మీకు వేలాది వందనాలు. అలాగే వారు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలకు కూడా వారి కుటుంబంలో మీరు జవాబు దయచేయండి. ప్రభు, వారి కుటుంబంలో ఏ విధమైన సమస్యలు, ఏ విధమైన బంధకాలు ఉన్నాయో ఈ ఉదయకాలం ముందు ప్రార్థిస్తున్నాం. అది పిల్లల వివాహములైనా, లేక సంతానము ప్రభు లోటుగా ఉన్న, అనారోగ్యమైనప్పటికీ, ఆర్థిక ఇబ్బందులైనప్పటికీ కూడా, కోర్టు సమస్యలైనప్పటికీ కూడా, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా మీరు విడుదలివ్వగలిగిన దేవుడు నాయన. బయట ధనము రావలసిన వారు కూడా ఉన్నారు ప్రభువా, రుణబాధలు ఉన్నవారు ఉన్నారు, వారు కూడా విడుదల దయచేయండి. ఆత్మీయమైనటువంటి మేలు వారు పొందుకోవాలి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా గొప్ప సమస్యకు పరిష్కారాన్ని వారు చూడాలి. అట్టి ప్రభు భాగ్యాన్ని, కృపని వారందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం. అలాగే ఈ దినం ప్రభు ప్రయాణాలు కలిగిన వారిని, వారి ప్రయాణాలు ఆస్వాదించండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన దినం జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ ఈరోజు దీవిస్తూ, ఆస్వాదిస్తూ, ప్రభువా నిండు వృద్ధాప్యం వరకు కూడా అట్టి రోజులు వారు జ్ఞాపకం చేసుకుంటూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మీ కొరకు జీవించడానికి, మీకు ఉపయోగపడే కుటుంబాలుగా ఉంచి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా శుభం కలుగును గాక.